హాయ్ ఆల్, వెల్కమ్ టు నాలెడ్జ్ టు నో మోర్ యూట్యూబ్ ఛానల్. సముద్రగుప్తుని విజయ పరంపర. అలహాబాద్ శాసనం. సముద్రగుప్తుడు సామాన్య శకం 4వ శతాబ్దంలో శక్తివంతమైన చక్రవర్తి. సముద్రగుప్తుడు భారతదేశ నెపోలియన్ చక్రవర్తి అని ఆధునిక చరిత్రకారులైన విన్సెంట్ స్మిత్ లాంటివారు సైతం పొగిడినారు. ప్రాచీన భారతదేశంలో సముద్రగుప్తుడు ఎంతోమంది రాజులను ఓడించిన గొప్ప విజేత. సముద్రగుప్తుని విజయాలను అలహాబాద్ స్తంభశాసనంలో వర్ణించారు. వీటిలో కొన్ని వాస్తవ విరుద్ధంగా ఉన్న సముద్రగుప్తుని విజయాలను తెలుసుకోవటానికి ఇది ముఖ్య ఆధారంగా చెప్పవచ్చు. దీనిని వ్రాసినది హరిసేనుడు అనే సముద్రగుప్తుని ఆస్థానకవి. సముద్రగుప్తుని విజయాలు భారతదేశ ఏకీకరణకు దోహదపడ్డాయి. ఎస్ఆర్ గోయల్ ప్రకారం సముద్రగుప్తుని యుద్ధతంత్రం ముఖ్యంగా 2 విషయాలపై ఆధారపడి ఉండేదని చెప్పవచ్చు. అవి భౌగోళిక, రాజకీయ, సామాజిక, మతపరమైనవి. అయితే వీటిని అమలు చేయటానికి సముద్రగుప్తునికి అడ్డుగా నిలిచినవారు నాగాలు, కోటా రాజవంశాలు. వీరిద్దరూ గంగా మైదానంలో ప్రభావవంతమైనవారు. సముద్రగుప్తుడు తన భుజబలంతో నాగాలను ఎదిరించి వారిని అణచి తన రాజ్య సరిహద్దులను పశ్చిమ భారతదేశం వైపు సాగించాడు. దీనివల్ల గుప్తులకు, నాగలకు వివాహ సంబంధాలు ఏర్పడ్డాయి. దీనివల్ల రాజకీయ, మతపరమైన ఎన్నో మార్పులు భారతదేశంలో వచ్చాయి. భారతదేశ ఏకీకరణ సాధ్యమైంది. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి.